హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ నిర్మల. ఈ వీడియోలో చూపిస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని హలేబీడులో ఉన్న హొయసలేశ్వర శివాలయం. హొయసల రాజు విష్ణువర్ధనుడు 12వ శతాబ్దంలో ఒక మానవ నిర్మిత చెరువు ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద ఉండేది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపుగా 40 సంవత్సరాల సమయం పట్టింది. హలేబీడు హొయసల సామ్రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేది. హలేబీడుని దొర సముద్రం ఇంకా ద్వార సముద్రం అని కూడా అనేవారు. కానీ 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్కి చెందిన సుల్తానుల దాడిలో ఈ ఆలయంలోని చాలా భాగం ధ్వంసం అయింది. అప్పటి నుంచి రాజధాని కూడా నిర్లక్ష్యం కాబడింది. అందుకే ఈ ప్రాంతానికి హలేబీడు అని పేరు వచ్చింది. హలేబీడు అంటే ఒక ఖాళీగా ఉన్న క్యాంప్ ఆర్ క్యాపిటల్ అని అర్థం. ఇప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న పచ్చని తోట, సరస్సు, ఆహ్లాదకరమైన ప్రకృతి ఈ ఆలయ దర్శనాన్ని ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మారుస్తాయి. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి సందర్శించండి ఫ్రెండ్స్.